హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనము ఈ సోషల్ పోస్ట్ యొక్క సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు ప్రత్యేకంగా మనము గ్రూప్స్ సాధించే విద్యార్థికి కోచింగ్ అనేది తప్పనిసరా అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలా? ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉండాలి? మరియు ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అని డిస్కస్ చేసుకుందాం. అయితే ఏంటంటే అసలు కోచింగ్ తప్పనిసరి అన్న ప్రశ్న అనేది చూసినట్లయితే చిన్నప్పటి నుండి నువ్వు 10th క్లాస్ వరకు డిస్టెన్స్ మోడ్లో కూడా చదువుకోవచ్చు కదా, అది తప్పనిసరి ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకొని కూడా ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు 10th వరకు కూడా చదవకుండా. అది మీరు చదువుకోవడానికి బాగుంది, నేను చెప్పడానికి బాగుంది, కానీ అతను కూడా చదువుకున్నాడు, అతను కూడా ప్రభుత్వం కరికులం తయారు చేసిన పుస్తకాలు చదువుకున్నాడు, ఆమె కూడా చదువుకున్నది, ఆమె కూడా ఇలా చేసిండ్లు అని చెప్పేసి మనం ఏదో ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు జైల్లో ఉండి కూడా చదువుకొని స్టేట్ టాపర్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఏదో ఒక వృత్తి చేస్తూ కూడా చేస్తున్నాయి. మీరు ఎన్నో సినిమాలు చూసినారు. కళ్ళు లేని ఆమె కూడా నాగార్జున నువ్వు వస్తావని, పాటల పల్లకి, ఊరేగే చిరిగాల, అవన్నీ సినిమాలలో చాలా బాగానే ఉన్నాయి. ఐఏఎస్ కూడా తయారు చేసిన ఆమె. నాకు నచ్చిన పాట కూడా ఆ సినిమా కూడా. చివరికి ఏమైందంటే ఒక ఫ్యాకల్టీని, ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని మర్చిపోయినట్టుగా విద్యార్థులు అప్పుడప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి చెప్పలేని విద్యార్థులు కూడా ఉన్నారు. మేము అదొక బాధ ఉంటుంది అన్నమాట ఒక ఫ్యాకల్టీగా. అయితే ఏంటంటే ఇక్కడ కమింగ్ టు పాయింట్, వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ కోచింగ్ అనేది ఎందుకు అవసరం లేదు, ఎందుకు అవసరం. ఇందాక చెప్పినట్టు ఒక అఖిల్ బుద్ధి గారు లాంటో, ఇంకెవరో ఒక ఫ్యాకల్టీగా ఎవరో, ఈరోజు అంతా డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఇన్ ద Google itself, and if you go to any Telegram channel or any Instagram, you get more information. It is available in the internet. So if you are able to take that information and you are very much able to capable to take the information and write the answers, or you can able to write, study those things, it is very well and good. Otherwise, yes, coaching is required. అసలు కోచింగ్ అనేది ఎందుకు రిక్వైర్, మరి ఎవరికి రిక్వైర్? ఇప్పుడు ఈవెన్ నా కూతురు కూడా ఈరోజు సివిల్ సర్వీస్ వైపు రావాలి అంటే నేను కోచింగ్ ఎందుకు పంపిస్తానంటే, ఆమెకు ఒక సిస్టమేటిక్ వేలో ఓన్గా చదువుకుంటే, నేను ఇంట్లోనే ఒక ఫ్యాకల్టీ ఉన్నా కానీ ఆమెకు నేను బోధించలేను. కానీ ఒక ఎన్వైరన్మెంట్లో వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చుంటే 10 రోజుల్లో చదివేది ఒక్క రోజులో చదువుతారు. వాళ్ళు అనుభవంతో ఉన్న అధ్యాపకులు వచ్చేసి 10 గంటల్లో, నేను 100 గంటల్లో ఒక విద్యార్థి చదువుకునేది తను 10 గంటల్లో తన అనుభవంతో సింప్లిఫై చేసి చెప్తాడు. ఈ సింప్లిఫై చేసేది నీకు ఆన్లైన్లో దొరకచ్చు, కానీ తన దగ్గర ఉండి చదువుకున్న ఈ మెంటార్షిప్ అనేది, గతంలో మనం గురుకులాలు అని చెప్పేసి బ్రహ్మచర్య ఆశ్రమం, ఏదో అనేక రకాల 4 రకాల ఆశ్రమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. మరి అప్పుడు కూడా పుస్తకాలు లేవా? ఉన్నాయి. గురువు దగ్గరనే ఉండి ఎందుకు చదువుకోవాలి? ఒకటి వినండి, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి. ఇలా చెప్పినంత మాత్రం మీరు నా దగ్గర వచ్చి కోచింగ్ తీసుకొని నాకు రూపాయలు ఇవ్వడం లేదు. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య. ఏదో గుడ్డెద్దు చేనులో పడితే ఎట్లా మేస్తుంది మనకు తెలిసేగా, చేనంతా పాడి చేస్తుంది. నేను చదువుకుంటున్నా అనుకుంటారు, కానీ నిజంగా చదువుకోరు. దట్ ఈస్ వై ఈరోజు రేపు ఏంటంటే దాన్ని ఒక మెంటార్షిప్ అనే ప్రోగ్రామ్ లాగాను, అట్లీస్ట్ మెంటార్షిప్. నాకు తెలిసిన ఒక సార్ ఉండేవారు, ఇప్పుడు చెప్పడం లేదు, ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ అని చెప్పేవారు. తన దగ్గర నుండి భరత్ అని చెప్పేసి నేషనల్ టాపర్, ఒక డాక్టర్ భరత్ గారు నేషనల్ టాపరే. అంటే ఏంటంటే ఆ సారు మొత్తమే అన్ని సబ్జెక్టులలో తన నిష్ణాతులు అని చెప్పట్లేదు, ఒక వే ఆఫ్ అప్రోచ్ అనేది ఇచ్చాడు అనమాట. డిబి కుమార్ గారు అని ఉండేవారు. ఆ వే ఆఫ్ అప్రోచ్ ఇవ్వడం వల్ల దాని నుంచి నేను ఏ విధంగా రాయాలి అని చెప్పేసి విద్యార్థులు తెలుసుకున్నారు. ఇక్కడ కోచింగ్ అంటే నేను 100 సబ్జెక్టులకు 100 దగ్గర కోచింగ్ ఇవ్వాలని కాదు. కోచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గైడెన్స్ టు యువర్ ప్రిపరేషన్. ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయినా కానీ, మొన్న ఒకరోజు ఏమైందంటే కడెం నదిలో పోయి లారీ మునిగిపోయింది గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే. ఈవెన్ నాకు ఇప్పటికీ నేను ఇంత చెప్తున్నా కానీ గూగుల్ మ్యాప్ యూజ్ చేయడం తెలియదు. నేను ఒక ఫ్యాకల్టీగా నాకు డిజిటల్గా నేను సెర్చ్ చేసి పిల్లలకి ఏదైనా చెప్పొచ్చు, కానీ గూగుల్ మ్యాప్ తెలియదు. అలాంటిది నేను ఒక పాలిటియాను, ఇంకొక బుక్, నేను రాసిన బుక్, నువ్వు రాసిన బుక్ చదువుకొని ఎలా చదువుకుంటామని? చదువుకోము. ఈ కోచింగ్ సెంటర్ అనేది, కోచింగ్ అనేది రిక్వైర్డ్, బట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. నేను కోచింగ్ వెళ్ళినంత మాత్రాన నాకు పూర్తిగా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అని అంటే, ఈరోజు మా దగ్గర కోచింగ్ వచ్చిన వాళ్ళందరూ ఐఏఎస్లు అయ్యేవాళ్ళు. ఎవ్రీథింగ్ ఫైనల్లీ
ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నల్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ. కోచింగ్ సెంటర్స్ విల్ నాట్ ఇన్కల్కేట్ స్కిల్స్ ఇన్ యూ. యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ యువర్ టు థింక్ ఇన్ దట్ వే. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దాన్ని బట్టి నేను నా పరీక్షా కోణంలో ప్రతి ఒక్కసారి కొందరు ఫ్యాకల్టీ వచ్చేసి థియరీ చెప్పుకుంటూ పోతారు, కొందరు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పుకుంటూ పోతారు. సో ఓకే, అది ఒక్కొక్క వ్యక్తిగత ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫైనల్గా నేను ఆలోచించే విధానం అనేది వింటున్నప్పుడు నేను ఏ విధంగా వినాలి, నేను న్యూస్ పేపర్లో చూస్తే ఏ విధంగా ఆలోచించాలి దాన్ని. అంతెందుకు, నేను మొన్న ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గర వెళ్ళి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన. నా స్టూడెంటే మెచ్చుకున్నది. నేను ఏమని పెట్టినా అంటే డీసెంట్ లివింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈక్వాలిటీ అనేది 2030 వరకల్లా సాధిస్తాం. ఆయన ఎక్కడ ఒక మోరి పక్కన కూర్చొని నా యొక్క ఈ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని కుట్టిండు. అయితే ఎక్కడ డీసెంట్ లివింగ్ 2030 వరకల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధిస్తామా అని చెప్పేసి నేను ఆ దృష్టికోణంలో నేను ఈ రోజులు కోచింగ్ చెప్తున్నా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 ఉన్నాయి, దీన్ని గుర్తుపెట్టుకోండి. 1వది ఇది, 5వది మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నాను. అయినంత మాత్రాన మహిళా సాధికారత అయిందా? కాలేదు. కానీ ఈ మహిళా సాధికారతను సాధించడానికి ఇలాంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలి, ఇంక్లూజివ్ గాని ఒక ఆలోచన సరళి ఆ విద్యార్థి తెచ్చుకున్నప్పుడు ఆయన 5వ గోలు మహిళా సాధికారతని బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు కోచింగ్లో నేర్చుకొని తను రియల్ లైఫ్లో ఏ విధంగా అప్లై చేస్తున్నాడు అన్నది తెలుసుకున్నప్పుడు ఆ కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగా నేను కోచింగ్ వింటున్నా మధ్యలో నిద్రపోతున్నా అంటే కాదు. వితౌట్ కోచింగ్ ఆల్సో మనం సాధించవచ్చు. ఎవరు సాధించారండి వితౌట్ కోచింగ్? నేను చూసిన వాళ్ళ దాంట్లో ఒక మీడియాలో ఒక తన ఆర్టికల్ రాసే వ్యక్తి, ఒక మీడియాలో ఉన్న వ్యక్తి సాధించాడు. సాధించాడు. ఆయన దృష్టికోణం ఏముంది? ప్రతి ఒక ఇష్యూని అనాలిసిస్ చేస్తూ అక్కడ రాసిండు. ఆయన వే ఆఫ్ థింకింగ్ ఈజ్ లైక్ దట్ ఈజ్ ఏబుల్ టు రైట్ ది ఆన్సర్స్. సో ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా చిన్నప్పటి నుండి అలా ఆలోచించే దృష్టికోణం ఉంటే, మీ నాన్న ఐపీఎస్ ఉంటే, మీ నాన్న ఐఏఎస్ ఉంటే, అట్లీస్ట్ మీ నాన్న ఒక టీచర్ ఉంటే తను ఏం చేస్తున్నాడో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి రోజు రియల్ లైఫ్లో చూసినప్పుడు, అలాంటి నీకు మొత్తం పూర్తిగా జీర్ణించుకున్నప్పుడు అలాంటి మనస్తత్వాన్ని నువ్వు చదివేటప్పుడే అలాగా చదవగలుగుతావు. ఒక ఐఐటిలో చదివిన వ్యక్తి ఈరోజు ఎందుకు సక్సెస్ అవుతుండు? ఆయన ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేసే కోణంలోనే ఐఐటిలో చదివినంత మాత్రాన ఆయనకు ఒక జాబ్ వస్తుందని, లేదంటే ఒక కూలీ బిడ్డకు వస్తుంది రాదని కాదు. ఆయన చదువుకునే విద్యార్థులు ఆ బాసరా త్రిబుల్ ఐటో ఈ ఐఐటి ఢిల్లీలో తన యొక్క ఏదైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఇస్తున్నారో, నువ్వు ఇలా ప్రాక్టికల్స్ చెయ్యు, దీని మీద ఏమంటాం మనం, ఒక ప్రాజెక్ట్ వర్క్ అండి. ప్రాజెక్ట్ వర్క్ చెయ్యు అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ కోణంలో ఆయన 10 మంది విద్యార్థులతో చేసినప్పుడు నాయకత్వ లక్షణాలు వచ్చినాయి, ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చినాయి, ఆయన 24 గంటల్లో నీటు తన ఐఐటి చదవాలి, సేమ్ టైం ఒక ఇచ్చిన స్టిపులేటెడ్ ఒక గివెన్ టార్గెట్ ఆఫ్ టైంలో దాన్ని సాధించడానికి కోసం ఆయన 30 రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. అలాంటప్పుడు తన టైం మేనేజ్ చేయడం నేర్చుకున్నాడు. అలాంటప్పుడు ఆయన అన్ని నేర్చుకొని ఆయన ఒక మైండ్ సెట్ ఏ విధంగా తయారైందంటే, బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను 10 నిమిషాల్లో వెళ్ళి ఛాయ్ తాగి రావాలి నా ప్రిపరేషన్లో, నేను ఇంటి వాళ్ళతో మాట్లాడి కూడా గివెన్ టైంలో నేను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ఆయన అక్కడ అర్థం చేసుకొని తను చదివే టైంలో అలా చదివిండు అంతే. దానికోసం 1500 పెట్టి నేను స్టడీ హాల్లో పోవాలి, నేను 2000 రూపాయలు పెట్టి నేను టెస్ట్ సిరీస్ రాయాలి. ఇవన్నీ ఎందుకు? నా లోపల ఈ యొక్క ఆలోచన రేకెత్తించడానికి. ఇలాంటి కోణంలోనే ఒక టెస్ట్ సిరీస్ రాస్తే ఏంటంటే, కోచింగ్ కంటే ముందు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒక టెస్ట్ సిరీస్ అనేది మనిషికి ముఖ్యం. ఎప్పుడు ఆ టెస్ట్ సిరీస్ అనేది రాయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎలాంటి నేను రాయాలి అని ఒక ఆలోచన రేకెత్తించినప్పుడు, ఈ ఆలోచనతోని కనుక ఆ విద్యార్థిని ఈరోజు క్లాసులో వింటే ఆమె వినబోయే కోణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏమి తెలియకుండా బ్లాంక్గా బ్యాగ్ తీసుకొని వచ్చి నేను పిసై బస్ ఎక్కి ఎర్ర బస్ ఎక్కి వచ్చి ఇక్కడ దిగి జూబ్లీ బస్ స్టేషన్ నుండి మెట్రోలో దిగినంత మాత్రాన నాకు జాబ్ వస్తానంటే కుదరదు. అయితే నా ఆలోచన కోణం అనేది ఇక్కడ ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు అది నేను తెలుసుకొని నేను నేర్చుకుంటేనే ఇక్కడ కోచింగ్లో కూడా సక్సెస్ అవుతాను. అందుకోసమే ఈరోజు మనకు కోకొల్లలుగా చూస్తున్నాం మనం అనేక రకాలైన టెస్ట్ సిరీస్ల పేరుతో బయట 30,000 40,000 అని చెప్పేసి. అది ఒక విద్యార్థి యొక్క ఏదైతే మానసిక సామర్థ్యాన్ని, తన యొక్క స్కిల్స్ని, తన యొక్క రైటింగ్ స్కిల్స్ని పెంపొందింపజేయడానికి ఉద్దేశించినవి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఓకే, లేదు నాకు చిన్నప్పటి నుండి మంచి, ఇప్పుడు ఈవెన్ నేను ఇంతవరకు ఎక్కడ కోచింగ్ విషయంలో ఎస్ఏ రైటింగ్ గురించి వెళ్ళలేను. ఎందుకు? నాకు చిన్నప్పుడు జన్మభూమి అనే రైటింగ్ కాంపిటీషన్లో గ్రామంలో, మండలంలో, డిస్టిక్లో, స్టేట్ లెవెల్లో నన్ను నా ఉపాధ్యాయులు చిన్నప్పుడు తీర్చిదిద్దారు. అలాంటిది నాకు సెట్ చేసిండ్లు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్న ఒక టీచరు, ఒక విద్యాసాగర్ గారు, ఒక వెంకటరమణారెడ్డి గారు, ఒక విజయ్ కుమార్ సార్ అని, ఒక శ్రీనివాస్ గౌడ్ సార్ అని నా ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చేసిండ్రంటే అప్పుడే వాళ్ళు ఈ సివిల్స్ సాధించలేక సడన్‌గా డీఎస్సీలో జాబ్ కొట్టి ఉపాధ్యాయులుగా అయ్యారు. వాళ్ళేం చేసిండ్రంటే నా స్టూడెంట్‌ని నేను స్టేట్ లెవెల్‌లో జన్మభూమి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో ఉంచాలని చెప్తే నన్ను స్టేట్ లెవెల్‌లో ఇక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో సెలెక్ట్ అయితే నన్ను చిన్నప్పుడు మా ఎంపీ గారు సన్మానం చేసిండు. ఇది నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం. ఆ రోజు నుంచి నాకు ఎస్సే రైటింగ్ అంటేనే భయం పోయింది. ఎందుకు నాకు 10థ్ క్లాస్ లోపలనే నన్ను నా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. అలాంటిది నా ప్రిపరేషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉంటే ఎస్సే రైటింగ్ అంటే ఇంకేముంటది ఎస్సే అంటే అదే ఉంటది. హైదరాబాద్‌లో వచ్చిన అదే ఎస్సే ఉంటది. ఢిల్లీకెళ్ళిన అదే ఎస్సే ఉంటది. దీనికి కోచింగ్ అవసరం లేదు. ఎప్పుడు నా లోపల ఎస్సే రైటింగ్ స్కిల్స్, నా లోపల అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉండి నేను ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు అక్వైర్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్ దెన్ ఐ కెన్ రైట్ ఈజీలీ. సో వితౌట్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఐ కెన్నాట్ రైట్ ది ఎస్సే రైటింగ్ ఆర్ కెన్నాట్ రైట్ ఎన్ ఆన్సర్ ఆల్సో. సో మనం అందుకోసం అనేది కోచింగ్ అనేది రిక్వైర్ అండి. కోచింగ్ అనేది ఏమవుతుంది అంటే నేను మామూలు బస్సులో వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎంఎంటీఎస్లో వెళ్తే ఎట్లా ఉంటుంది, మెట్రో రైల్లో వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించి మీరే ఆలోచించి చూడండి. కోచింగ్ అనేది అట్లా ఉంటుంది. మీతోని కూడా గట్లుంటది మనతోనని చెప్పేసి మీరు డీజే టిల్లు లాగా అట్లా గట్లుంటది నేను ఆన్సర్ రాస్తే అని నువ్వే ఆ సెల్ఫ్ ఆన్సర్ రాసుకున్నావు అనుకోండి, అట్లా డీజే టిల్లు డీజే కొట్టాలంటే ఎందరో మంది పిలిచిండు. నిన్ను కూడా నీ ఆన్సర్ చూసి 10కి 10 మార్కులు వేసేటట్టు నువ్వు అతనిలాగా అట్లా ప్రిపేర్గా, కానీ అతనిలాగా నేను హెయిర్ కట్ పెంచుకుంటా, అతనిలాగా నేను డ్రెస్సింగ్ చేసుకుంటా. నువ్వు అతని నుంచి ఏం నేర్చుకున్నావు ఆ సినిమాలో? ఆ సినిమా ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి హీరోయిజం అనే కోణంలో హీరో కాని వ్యక్తి ఈరోజు హీరోలాగా వచ్చి హీరోగా అయ్యిండు ఒక డీజే టిల్లు గారు. ఆ సినిమాలోని నేను సెకండ్ పార్ట్లో చూస్తే అందులో ఎలాంటి సెన్సార్ అనేది లేకుండా సినిమా తీసిందని కూడా చెప్పొచ్చు. అంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తాను, కానీ నేను ఆయన నుంచి అది ఆలోచించట్లేదు. ఆయన ఈరోజు ఒక హీరోగా ఎలా ఎదిగిండు, ఈరోజు డీజే టిల్లు అనే ఒక వ్యక్తి గురించి ఎంత స్టూడెంట్ క్రేజీ అయిపోయారు అంటే ఆయన ఎందుకు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు? మరి నువ్వెందుకు ఆకర్షణీయంగా డీజే టిల్లు లాగా ఒక ఆన్సర్ రాయలేకపోతున్నావు? ఆయన ఆయన కోణంలో ఆయన అట్రాక్ట్ ఒక మంచి హీరో అయినప్పుడు నువ్వు కూడా ఇక మంచి హీరో కావాలి, నీ రియల్ లైఫ్లో హీరో కావాలి. ఓకే.